ఈ ఆలయ మూల విరాట్ని చూస్తే శ్రీ మహావిష్ణువు శయనభంగిమలో లక్ష్మీదేవి ఒడిలో సేద తీరుతున్నాడా అనుకుంటాం. కానీ ఇది శివాలయం. సర్వసాధారణంగా అన్ని ఆలయాల్లో శివుడు లింగ రూపంలో లేదా కొన్ని చోట్ల విగ్రహ రూపంలో ఉంటాడు. అయితే శివుడు కూడా శ్రీ మహావిష్ణువులా శయనభంగిమలో కనిపించే క్షేత్రం ఒకటి ఉంది. ఇది మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. పార్వతీదేవి ఒడిలో తలపెట్టుకుని శయనిస్తున్న శివుని అరుదైన ఆలయం ఇది. బహుశా ప్రపంచంలోనే ఇలాంటి ఆలయం ఇదే కావచ్చు. ఇక్కడ పరమశివుడు శయనభంగిమలో ఎందుకు ఉన్నాడు అని పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఆలయాల వివరాలు ఇంకా ఎన్నో చూడొచ్చు. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సదాశివుడు కూడా శ్రీ మహావిష్ణువులా శయనభంగిమలో కనిపించే ఈ అరుదైన దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సురటుపల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీ మరగదాంబిక సమేత పల్లికొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రం స్థల పురాణం ప్రకారం దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకుట విషాన్ని మింగి తన గరళంలో దాచుకున్నాడు. కాగా ఆ విష ప్రభావంతో తూలిన శివుడు కొంతసేపు పార్వతీదేవి ఒడిలో సొమ్మసిల్లి ఆ తరువాత సేదతీరిన క్షేత్రం ఇది. గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహావిష్ణువు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయాడు. దీనితో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారింది. అప్పటి నుండే శివుడు నీలకంఠుడిగాను శ్రీ మహావిష్ణువు నీలమేఘ శ్రవణిగాను ప్రఖ్యాతి పొందారు. విష ప్రభావంతో సొమ్మసిల్లిన శివుడు పార్వతీదేవి ఒడిలో శయనించాడు. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురటిపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిర్వరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకొని దేవతలకు దర్శనభాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్త ఋషులు దేవతలు పరమేశ్వరుని కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతోంది. సురులు దిగివచ్చిన ప్రాంతం గనుక సురులపల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా వాడుకలో ఈ ప్రాంతం సురటుపల్లిగా మారింది. ఇక్కడ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారు కొలువై ఉన్నారు. ఆయన్ని ఆరాధిస్తే విశేషమైన విద్యాప్రాప్తి కలుగుతుంది. ప్రదోష వేళలో శ్రీ నందీశ్వరుని ఆరాధనకు ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో గోపురాలు అని పిలువబడే 3 అంతస్తుల ప్రవేశ ద్వారం ఉంది. ఈ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి. వాటిలో వాల్మీకేశ్వరర్ మరియు మరగదంబికై అత్యంత ప్రముఖమైనవి. తమిళంలో పల్లికొండడం అంటే స్వామి సతీదేవి ఒడిలో పడుకోవడం అని అర్థం. అందుకే పల్లికొండేశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతుంది. హాలాహలం మింగిన శివుడు అమ్మవారి ఒడిలో సేద తీరాడు కాబట్టి ముందుగా అమ్మవారి దర్శనం చేసుకున్నాకే పరమశివుడి దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆచారం. అంతేకాదు ఎక్కడా లేని విధంగా అమ్మవారి ఆలయం ఇక్కడ స్వామికి కుడివైపున ఉండడం కూడా ఇంకొక విశేషం. మరొక విశేషం ఏమిటంటే స్వామి కంటే అమ్మవారి విగ్రహం 1 అడుగు ఎత్తులో ఉండడం. పరమశివుడు ఆలాహలం మింగిన సమయం ప్రదోషకాలం కాబట్టి ఇక్కడ ప్రదోష సమయంలో అభిషేకాలు అర్చనలు చేయించుకోవడాన్ని భక్తులు విశేషంగా భావిస్తారు. బహుశా శివుడికి ప్రదోష వేళలో ప్రత్యేక పూజలు జరిపే ఆచారం ఇక్కడే మొదలైందేమో. ఆలయ సముదాయంలో అనేక మందిరాలు మరియు 3 ప్రాంగణాలు ఉన్నాయి. తిరుపతి చెన్నై జాతీయ రహదారిలో అరుణానది ఒడ్డున ఈ ఆలయం కొలువుదీరి ఉంది. పల్లికొండేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయాన్ని 1344-47 మధ్య కాలంలో విజయనగరాధీశుడైన హరిహర బుక్కరాయలు నిర్మించారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేశారని ఆలయ గోడలపై శాసనాల ద్వారా తెలుస్తోంది. తిరుపతి నుండి 73 కిలోమీటర్లు చెన్నై వైపుగా, చెన్నై నుండి 68 కిలోమీటర్లు తిరుపతి వైపుగా ప్రయాణిస్తే చెన్నై తిరుపతి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. తిరుపతి నుండి సత్యవేడు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. తిరుపతి వెళ్ళిన వారు తప్పక చూడాల్సిన క్షేత్రం ఇది.